గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ హరిత భారత్ ఛానల్కి అందరికీ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. చూడండి, అంత రియల్ ఎస్టేట్ చేసి ఎలా ప్లాట్లు వేసి ఎలా వెంచర్స్ వేసి ఎలా సర్వనాశనం అయిపోతుందో, ఈరోజు మొక్కలకి మేము నీళ్లు పడుతున్నాము. యాక్చువల్గా టుడే మేము నాటిన మొక్కల్ని ప్రతి ఒక్క మొక్క కూడా బ్రతకాలన్న ఒక ఉద్దేశంతోనే, ఒక ఎయిమ్తోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. యాక్చువల్గా 1,00,000 మొక్కలు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. వీళ్ళు చేసే వర్క్ మామూలుగా లేదు. అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి చేస్తూ ఉన్నారు. ఒక వీడియోలో ఇంకో వీడియోలో ఎవరెవరు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పరిచయం చేయగలను నేను. ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నాం నైట్ పూట, సాయంత్రం పూట ఏంటంటే ఇవి గేదెలు ఏమన్నా వచ్చి ఇవి అవుతాయేమో అని చెప్పేసి మేము మా తోటలో ఉన్న జామాయిల కర్రలు కొట్టకొచ్చి వాటిని బాతుకుంటూ దాని చుట్టూ కంచె ఫినిషింగ్ జస్ట్ లైక్ అట్లా వేద్దామని చెప్పేసి చేసుకుంటూ వచ్చామన్నమాట. యాక్చువల్గా నిన్న ఈవినింగు. సో ఇంకా మనకు వచ్చేసి ఇవన్నీ ఏదైతే ఉందో మనం చేయదలుచుకున్న ప్రాజెక్టు 1,00,000 మొక్కల మహాయజ్ఞం అన్నమాట. ఇది మనం ఇప్పటికి నాటింది 1000 కేవలం. ఇది మీకు మొత్తం కూడా ప్రతిదీ క్లియర్గా అర్థమై ఉంటుంది. మీ బర్త్డే అంటే మీ పిల్లల బర్త్డే కానీ, మీ బర్త్డేస్ కానీ ఎవరున్నా సరే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసి జస్ట్ లైక్, కామెంట్ పెట్టండి. మా పలానా వాళ్ళ బర్త్డే అని చెప్పేసి పెట్టేసేయండి. మేము ఖచ్చితంగా మీ చెట్టును నాటి దాన్ని పర్యవేక్షించి మొత్తం ప్రతిదీ కూడా మేము ప్రతి ఒక్కటి కూడా దాన్ని బ్రతికించి దాన్ని జియో ట్యాగ్ చేస్తాం. ప్రతి ఒక్క మొక్కకి మీకు స్కానింగ్ QR కోడ్ ఇస్తాం. మీ మొక్క ఏ హైట్లో పెరిగింది, ఎంత పెరిగింది, ఏంటి అనే ఒక పెద్ద టెక్నాలజీ వాడుతున్నాం మనం అంతా కూడా. ప్రతిదీ ఇది చిన్న వీడియోగా జస్ట్ మామూలుగా న్యాచురల్గా చేస్తూ ఉన్నాను. ముందు ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అసలు రైతు అంటే ఏంటి, ఎలా ఉంటుంది. ఇది మాకు 1,00,000 మొక్కలంటే మేము రోడ్డుకు ఇటువైపు అటువైపు అంటే ఇట్ మీన్స్ లెఫ్ట్ సైడు రైట్ సైడు రెండు వైపులా నాటుతాం మొక్కలు. 1,00,000 మొక్కలు, ఆ 1,00,000 మొక్కల మహాయజ్ఞం ఇది. కొన్ని ట్రయల్కి ఇప్పటికి ఆల్రెడీ 1000 మొక్కలు నాటాము మేము. రోడ్డు మీదే నాటాము. కొన్ని వచ్చేసి కొన్ని గ్రామ సంబంధించిన వాటి దగ్గర నాటాము. జనరల్గా అవన్నీ కూడా కాపాడుకోవాలి. ఫస్ట్ మనం ట్రయల్కి మాత్రమే ఇప్పుడు వేసింది. ఇక రేపు వర్షాలు పడిన తర్వాత దగ్గర నుంచి 99,000 మొక్క దిగిపోద్ది మనకు ఆల్రెడీ. సో మనం ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో తగ్గేది ఏం లేదు. మనము 1,00,000 అంటే 1,00,000 నాటాల్సిందే. ఇంకా ఎక్కువగా నాటుదాం. మనము గ్రీనరీ ఎంత మిస్ అవుతున్నామో మనకు తెలుసు. ఇప్పుడు ప్రకృతిలో ఎంతో సహజమైంది మనకి మొక్క అన్నమాట. ఎవరన్నా బైక్ మీద పోతుంటే అబ్బా ఎక్కడ నీడొస్తుందా అని అనుకుంటాం మనం. పలానా చెట్టు కిందికి పోతే కొద్దిసేపు సేద తీరుతారనమాట. అట్లా ఆ ఉద్దేశంతోనే మనం దీన్ని అతి పెద్ద ప్రాజెక్టుగా తీసుకున్నాం. ఇది చిన్న ఆషామాషి ప్రాజెక్ట్ ఏం కాదు. మనం చేస్తుంది ఇది ఒక మహాయజ్ఞం అన్నమాట. ఇది 1,00,000 మొక్కలంటే అందరూ ముందుకు రారు యాక్చువల్గా. జనరల్గా దీనికి చాలామంది సపోర్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ పేర్లు కూడా నేమ్ బోర్డ్స్తో సహా ప్రతి ఒక్కళ్ళవి మనము నేమ్ బోర్డ్స్ డిస్ప్లే చేస్తాము. మనకి ఎవరెవరు ఏమేమి హెల్ప్ చేశారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ ఎవరెవరు చేశారు, వాళ్ళు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే చేసినా మనకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ పేరు మీద అయితే మొక్క నాటుతాం మనం. మీకు మొక్కలు కావాలన్నా కూడా అంటే ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న విలేజ్లో ఎవరన్నా నాటుకుంటామన్నా కూడా ఇంకా కూడా మొక్కలు ఉన్నాయి. మనం ఈ మొక్కలకి వాటర్ పడుతున్నాం ప్రస్తుతానికి. నాటిన తర్వాత వాటర్ పట్టే విధానం అన్నమాట. మనం ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకొని చాలా జాగ్రత్తగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తున్నాం ఈ పని. ఎందుకంటే ఏ ఒక్క మొక్క కూడా చనిపోకూడదు. ప్రతిదానికి జియో ట్యాగ్ చేస్తాం. అన్నీ బ్రతికిన తర్వాత ఫస్ట్ క్యూరింగ్ చేస్తున్నాం కదా, వాటర్ క్యూరింగ్ అన్నీ నాటాం కాబట్టి ఒక్కొక్క సబ్స్క్రైబర్ నేమ్ బోర్డు కూడా చాలా బాగా డిస్ప్లే చేస్తాం. అది నేమ్ బోర్డు కూడా
ప్లస్ కామెంటు ఏదన్నా మీకు నచ్చితే ఇవ్వండి. లేకపోతే అదేం లేదు. అట్లా ఏం లేదు గానీ, బట్ మీరైతే కామెంట్ అయితే పెట్టండి. మీ పిల్లల ఎవరన్నా బర్త్‌డే ఉన్నా, ఇంకొకటున్నా వాళ్ళ పేరైతే మెన్షన్ చేయండి దయచేసి. మెన్షన్ చేస్తే మేము వాళ్ళ పేర్ల మీద మొక్క ఖచ్చితంగా నాటి దాన్ని జియో ట్యాగ్ చేస్తాం. దానికొకటి స్కాన్ క్యూఆర్ కోడ్ ఇస్తాం. మీరు మీ మొక్క ఎంత అభివృద్ధి చెందుతుందో గూడా మీరు చెక్ చేసుకోవచ్చనమాట. అట్లాంటి టెక్నాలజీ వాడుతున్నాం మనం మొత్తం గూడా. ప్రతిదీ గూడా మనం ఏమాత్రం దీంట్లో తీసిపోవట్లేదు. దయచేసి అందరూ గూడా అర్థం చేసుకొని, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయగలిగితే మనకు అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం గావాలి చెప్పండి. హ్మ్. ఎంతోమంది కష్టపడుతున్నారక్కడ. ఇప్పుడు ఆ కష్టపడే అబ్బాయి పేరు కొణిజేటి నారాయణ అనమాట. తనొచ్చేసి పాపము తన వర్క్ గూడా మానుకొని మరి తను డైలీ వెళ్ళే అతను వచ్చి మన కోసం కేవలం ఈ క్లీన్ అండ్ గ్లీనరీ కోసం మాత్రమే తన వర్క్ ఆపుకొని మరి మన కోసం పనిచేస్తున్నారు. ఇట్లా అన్నమాట. ఈ విధమైన అందరూ గూడా చాలా మందొస్తారు. ఎవరెవరైతే మనకు హెల్ప్ చేశారో ప్రతి ఒక్కళ్ళ ఫోటోస్‌తో సహా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా గూడా నేను ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నేమ్స్‌తో సహా పెట్టేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు ఎవరైతే బర్త్‌డే ఎవరైనా పిల్లలు గానీ, పాపలు ఇట్లా ఉంటారు గదా! వాళ్ళ నేమ్స్ పెట్టిన బోర్డ్స్‌తో సహా నెక్స్ట్ వీడియోస్ కొన్ని చేస్తాం ఖచ్చితంగా గూడా. దయచేసి దీన్ని వీలైనంత ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయండి. మేము మిమ్మల్ని ఆశించేది ఏమీ లేదు మేము. మేము మాకు సపోర్టర్స్ అంటే చాలా మంది ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే గుంతలు తవ్వడం కాడ్నుంచి కొంతమంది. కాకపోతే కొంత ఎక్స్‌పెండిచర్ అవుతుంటది అది. అది మీకు నచ్చితే చేయొచ్చు. లేకపోతే లేదు. అది మేమేమి అడగట్లేదు ఎవరిని గూడా. డబ్బుల రూపంలో మేమేమి గూడా అడగట్లేదు. మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే మనకి 1,00,000 మొక్కలైతే శాంక్షన్ అయినాయి. 1,00,000 నాటి క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండే విధంగా చేద్దామని జెప్పేసి. అందరూ చెట్లు కొట్టేస్తుంటే ఇప్పుడు చెట్లు నాటుదామన్న ఉద్దేశంతోనే నాకు ఈ విధమైన ఆలోచన ఇప్పటి నుంచి కాదు నాకు. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం అన్నమాట. సో, ఆ మొక్కల పెంపకం మీదనే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం. ఫారిన్ కంట్రీలో ఎలా పండిస్తారు? ఏం పంట పండిస్తారు? ఏంటి? వాళ్ళ వాడే టెక్నాలజీ ఏంటి? వాళ్ళు వాడే గ్రీనరీ ఏంటి? అసలు అన్నీ గూడా ప్రతి వీడియోస్‌లో గూడా ప్రతి దాంట్లో వస్తది. ఫస్ట్ ఈ మహాయజ్ఞం ఒకటయిపోతే 1,00,000 మొక్కలు 1,00,000 కరెక్ట్‌గా 1, 2, 3 బోర్డ్స్ పెట్టి మరీ 1,00,000 మొక్కలు మీకు చూపిస్తాను వీడియోస్‌లో. ఖచ్చితంగా 1,00,000 అయితే మనకు టార్గెట్ అనమాట. 1,00,000 మనకు ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టేసి, సో, మనం వాటిని చాలా జాగ్రత్తగా పెంచాల్సిన రెస్పాన్సిబిలిటీ మా పైన ఉంది. మేము దాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతి మొక్క ఇంపార్టెంటే. ఆ మొక్క చనిపోయిందంటే అది చానా అసలు బాధాకరమైన విషయం. అందుకే వాటి కోసం ఎంతో శ్రమించి, తపించి పాపం ఈ నారాయణ అనే పర్సన్ అయితే ఎంతో కష్టపడి పని చేస్తున్నాడు. మేము మొక్కలు తీసుకొస్తున్నాం. అందరం కలిసి కూడా కట్టుగా చేస్తా ఉన్నాం అన్నమాట వర్కు. ఇక్కడ మేము ఎవరిని మిస్ చేయట్లేదు. ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చే వీడియోలో, రాబోయే వీడియోలో ప్రతి ఒక్కరు ఎవరైతే మాకు సపోర్టర్స్‌గా నిలిచారో ప్రతి ఒక్కరి ఫోటోతో సహా ప్రతి ఒక్కరి పేరు పేరున వాళ్ళందరినీ గూడా మీ అందరికీ పరిచయం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. దయచేసి వీలైనంత వరకి మీరు మ్యాక్సిమం పిల్లల బర్త్‌డేస్ ఎవరియన్నా ఉంటే పెట్టండి. వాళ్ళ పేర్ల మీద మేమైతే మొక్కలు నాటుతాం. నాటేసి దానికి మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే నేమ్ బోర్డ్ ఏస్తాం. నేమ్ బోర్డ్ ఏసి ఇంకా జియో ట్యాగ్ చేస్తాం దాన్ని. జియో ట్యాగ్ చేసి మీకే పంపిస్తాం. ఫోటో గూడా పెట్టండి. మీ ఫోటోస్‌తో సహా పెట్టండి. ఫోటో గూడా అప్‌లోడ్ చేస్తాం మళ్ళీ వీడియోస్‌లో గూడా. ప్లస్ స్కాన్ పెడతాము. స్కానర్. ఆ స్కాన్ చేసుకుంటే మీకు మీ మొక్క ఎలా ఉంటుందో గూడా అర్థమైపోతుంది. ఇది మొత్తం గూడా చాలా నీట్‌గా జరిగే ప్రాసెస్ అన్నమాట. ఇది లెంతీ గాకుండా వీడియో కొంచెం షార్ట్‌లోనే చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే కొంచెం మనోళ్ళు కష్టపడి పని చేస్తున్నారు గాబట్టి 10 మంది చూస్తారని జెప్పేసి కొంచెం ఇట్లా పొడిగించాను వీడియో. దయచేసి తప్పుగా అనుకోకండి ఎవరు గూడా.
మంచి ఎండ అనమాట. మిట్ట మధ్యాహ్నం 2:00 టైంలో కూడా నాటుతానే ఉన్నాం. మార్నింగ్ నుంచి నాటుతానే ఉన్నాము. మేము చేసే పని మేము చేస్తానే ఉన్నాము. మేము ఎక్కడా కూడా రాజీ పడలేదు. మేము రాజీ పడం కూడా ఏ ఏ విషయంలో కూడా. మాకందరూ కూడా ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది. ముఖ్యంగా ఎవరైతే సపోర్టర్స్ అయితే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున మేము నేమ్ బోర్డ్స్ ప్లేస్ చేసి ప్రతి ఒక్కళ్ళది సబ్స్క్రైబర్స్ది కానివ్వండి, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళవి కానివ్వండి, ప్రతి ఒక్కరివి కూడా నేమ్ బోర్డ్స్ అన్నీ డిస్ప్లే చేసేసి ఏ మొక్క ఎవరిది ఏంటి జియో ట్యాగింగ్ మీ కామెంట్ ఏదైతే ఉంటుందో ఆ కామెంట్కే మేము మొత్తం ప్రతిదీ మనము కొంచెం ప్రొఫెషనల్గానే వెళ్తున్నాం. అఫీషియల్గా వెబ్సైట్ కూడా ఓపెన్ అవుద్ది. ఆ వెబ్సైట్లో కూడా మీ మొక్క ఎలా ఉందో చూసుకోవచ్చు. మనము నెంబర్స్ ఇచ్చేస్తాం అంతా. ఇంకా 1, 2, 3 లైక్ దట్ 1,00,000 అనుకున్నాం. 1,00,000 అయిపోవాలి. ఇంకా మనకి 1,00,000 మొక్క అనుకున్నప్పుడు 1,00,000 కరెక్ట్గా మనకు బ్రతకాలి, బ్రతికే విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షాలు లేవు కాబట్టి మాకున్న ఇక్కడ వాతావరణ సిచ్యువేషన్లో మాకు వేరే వాళ్ళు వాటర్ ఇచ్చారు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆ వాటర్తో మేము ఒక ప్రస్తుతానికి ఓన్లీ 1,000 మొక్కల్నే నడిపివ్వగలుగుతున్నాము. ఈ 1,000 మొక్కల్లో మన సబ్స్క్రైబర్స్కి అందరివి కూడా నేమ్స్ అయితే డిస్ప్లే చేస్తాం ఖచ్చితంగా. కొంచెం టైం ఇవ్వగలిగితే మనకి సరిపోతుంది. ఇట్లా మంచి ఎండలో పాపము ఇది మిట్ట మధ్యాహ్నం 2:30 టైంలో కూడా వర్క్ చేస్తున్నామంటే అర్థం చేసుకోండి మీరు. మీరు చేయాల్సింది ఏమీ లేదు మాకి. మీ పిల్లలు ఎవరన్నా బర్త్డే ఇంకా ఏమన్నా ఉంటే ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ పలానా ఇట్లా అయింది అని చెప్పినా కూడా వాళ్ళ పేర్ల మీద కూడా మేము మొక్కలు నాటడానికి మేము రెడీగా ఉంటాము. మేము ఈ లక్ష్య అనే యజ్ఞాన్ని పూర్తి చేయాలనే ఒక ఆలోచనతో మా టీం మెంబర్స్ అందరం మేము కలిసికట్టుగా పనిచేస్తా చాలా వరకు పోరాడుతూ ఉన్నాము. మాకు అందరూ కూడా సపోర్టర్స్ చాలామంది వస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని ఏమి అనుకోకుండా అన్య విధాలుగా భావించి దీన్ని ఒక మంచి ప్రాజెక్టుగా తయారు చేద్దామని నా ఒపీనియన్ అనమాట. ఇట్లా ఇది అనమాట పొజిషన్. ఇక్కడ వచ్చేసి ఇంకొక అతను లక్ష్మీరెడ్డి గారు అని చెప్పేసి తను కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు మనకి. అతను ఫార్మరే. అతను తన వ్యవసాయాన్ని మానుకొని మన కోసం ఒక 1 డే వర్క్ చేసి వెళ్ళారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున మన సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. మీరు చేసిన ఈ మంచి ఇదికి, మీరు చేసిన లైక్స్కి, మీరు ఇచ్చిన కామెంట్స్కి నేనైతే మీ అందరికి కూడా చాలా రుణపడి ఉంటా జీవితంలో. ఎందుకంటే ఒక మొక్కను బ్రతికియాలంటే ఎంత కష్టంతో కూడుకున్నదో మనకు అర్థమవుతుంది ఇక్కడ వీడియోలో. దాన్ని ఎంతో కష్టపడి దాన్ని నాటి గుంత తీసి ఎంతో చేస్తూ ఉంటేనే అంతవరకు వస్తుంది. చూసారా? దానికి మళ్ళీ చుట్టూ పాది చేసి మళ్ళీ దానికి ఇంకా ఉంది ప్రాసెస్. మనం దానికి ఇవి పెట్టాలి వేరేవి. అవేంటంటే మెష్ పెట్టాలి. చాలా ఉందన్నమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నెగటివ్ కామెంట్స్ అయితే ఏం పెట్టకండి దయచేసి. మేమైతే చేసేది ఒక మంచి పని. ఇది ఆంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్గా మారుద్దాం మనం. అంటే మా ఊరి వరకు మాత్రం నేను లక్ష్యంగా తీసుకున్న ఒక ఎయిము, యాంబిషన్ ఇది అంతే. మీరు కూడా చెయ్యండి. మీరు కూడా ఎక్కడన్నా మొక్కలు నాటితే చెప్పండి. ఇతని పేరు బాబు. ఈ బాబు అనే అతను కూడా సాయంత్రం పూట వచ్చేసి కర్రలు నాటుతున్నాడు. ఎందుకు నాటుతున్నాడు అంటే ఇవి గేదెలు అవి ఇవి రాకుండా దాని చుట్టూ కర్రలు నాటుకుంటూ మొత్తం అన్నమాట. అవి దేనికంటే అవి తినకుండా ఉండడం కోసం. దానికి చుట్టూ మళ్ళీ మనం మెష్ లేదు కాబట్టి ప్రస్తుతానికి మా దగ్గర అయితే అంత బడ్జెట్ ఫండ్స్ లేవు. కానీ మేము పోరాడుతున్నాం, చేస్తున్నాం.
మాకు చేసేవాళ్ళు ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే చేయొచ్చు తప్పకుండా. లేదంటే ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి చాలు. ఇంకేం జరిగినా మేము ప్రతిదీ కూడా మీకు హెల్ప్ చేయడానికంటే మీ పేరు మీద మేము నాటడానికి రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హెల్పింగ్ మీ.